దేవుని మహాకృపను బట్టి నేను సన్నిధిలో నిలబడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడను గాక. నేటి వాక్యం ప్రిపేర్ కాలేదు, పరిశుద్ధాత్మ నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డకి ఏమై అవసరమైందో, మనకేం అవసరమైందో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియాతి ప్రియమైనటువంటి నా స్నేహితులారా, దేవుడు మాట్లాడమన్న మాట ఏంటంటే, దేవుడు సన్నిధిలో వచ్చినటువంటి ఆశీర్వాదములు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు సన్నిధి తోడుగా ఉంటే ఎట్టి రీతిగా ఆశీర్వదించబడతాడు అని మాటని ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించాలి. మనం ఊరికనే వచ్చి ఊరికి వెళ్ళిపోతే ప్రయోజనకరం కాదు, కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వారమై మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఊరికనే వచ్చి ఊరికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మనం జీవము గల దేవుని మందిరంలోకి వస్తున్నాం కనుక, మన దేవుడు సజీవుడు కనుక, జీవము గల దేవుడు కనుక, జీవం ఉన్నటువంటి చెట్టు ఫలం ఇవ్వకుండా మారుతుందా? అంటే మనమందరము కూడా యేసుక్రీస్తు నామంలో ఫలవర్ధమైన జీవితం జీవించడం గాక. ఈరోజు బర్త్డే జరుపుకున్న కృష్ణబాబు గారి రీతిలో ఆశీర్వదించబడను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుండి మనం అనుభవించాలంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే మనం ఏం కావాలి? ఊరికేనే వస్తామా? కాదు. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే, నా స్నేహితులారా, లూకా శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. లూకా 3వ అధ్యాయము. అన్నయు కయాపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. ఏమొచ్చిందంట? చాలు బ్రదర్. ఏమొచ్చిందంట? దేవుని వాక్యం వచ్చిందంట. దేవుని వాక్యం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము ప్రార్థన చేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తుంది దేవుని ఒక వాక్యం అంటే, మనం ప్రార్థనిస్తున్నప్పుడు. అంటే మన జీవితంలో దేవుని వాక్యం మనం వినాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి? ప్రార్థన చేస్తూ వారిగా ఉండాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చిందంట ఆయన దగ్గరికి? దేవుని వాక్యం వచ్చిందంట. ఎప్పుడైతే దేవుని వాక్యం వస్తుందో, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని సన్నిధి అంటే మనం ఆదివారం సండేకి వెళ్ళి చర్చిలోనే అని అనుకుంటా. కొన్ని ఆలోచన కాదు. నా స్నేహితులారా, దేవుని సన్నిధి ఎప్పుడు మనల్ని తోడుగా ఉంటుందంటే, ఎక్కడైతే 2 గుండెలు 2 హృదయాలు ఏకీభవించి ప్రార్థన చేస్తాడో అక్కడ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనము ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. అంటే ఒక దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే మనం భారం కలిగి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? దేవుని సన్నిధి మనతో రావాలంటే ఒక తీవ్రత మనలో ఉండాలి. ఒక ప్రస్తుత ఏముండాలంటే ఒక తీవ్రత మనకు దేవుని సన్నిధి అనుభవించడానికి కోరికతో మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధి ఒకసారి దేవుని వాక్యం మన యొద్దకు వస్తుందంటే నిశ్చయముగా మనము దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని వాక్యం దిగి వస్తుంది. ఎక్కడైతే దేవుని వాక్యం దిగి వస్తుందో అక్కడ దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాలలో ప్రార్థన అనుభవం యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ ఏముంటుంది? దేవుని వాక్యం దిగి వస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ దిగి వస్తుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం అందరము కూడా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్దుము గాక. కృష్ణబాబు కూడా దేవుని సన్నిధిలో ఎదుగును గాక. రాబోయే దినాల్లో ఒక మంచి ప్రార్థన పండుగ ఎదుగును గాక. ఒక ప్రవక్త ఎదుగు గాక. హల్లెలూయా. కృష్ణబాబుతో కూడా మనము ఎదుగుదుము గాక.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా స్నేహితులారా, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యత మన జీవితంలో, చాలా ప్రాముఖ్యత. మన దేవుని సన్నిధిలో ఒకవేళ మన జీవితాన్ని దేవుని సన్నిధిలో నడుపుతా ఉంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే నిశ్చయంగా మన జీవితంలో గొప్పమైన కార్యం మనం చూడగలుగుతాము. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని మనం ప్రేమించలేకపోతూ ఉంటాము. కాదు, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాతో ఎప్పుడు ఏదేమున్నా ఏమీ లేకపోయినా నీ సన్నిధి నాతో ఉండాలి ప్రభుని ప్రార్థన చేయాలి. ఆ సన్నిధి నిన్ను గొప్ప ప్రయోజకుగా మారుస్తుందంతే. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో చూసుకున్నట్టయితే నిర్గమకాండం 33:15 చూసుకుందామా? నిర్గమకాండము 33:15. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఎందుకు అనంటే మోషకు తీవ్రత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఒక్క అడుగు కూడా మేము వేయొద్దంటాడు ఆయన. మేము వెళ్ళము అంటే నా స్నేహితులారా, మోషే ఎంత తీవ్రత ఉంది. ఎందుకు ఇంత ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాడంటే, మోషకు తెలుసండి, ఒక మోషే గొర్రెల కాపరి, ఒక గొర్రెల కాపరినటువంటి వ్యక్తిని అంత బలంగా మార్చింది దేవుని సన్నిధి అని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను ఒక గొర్రెల కాపరినయ్యా, నేను ఒక గొర్రెల కాపరిని. ఆ ప్రజలందరినీ ఏమీ తీసుకురాగలుగుతాను? అక్కడ ఉంది సామెల నన్ను వదిలిపెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, మోషే అంటాడు, ఒక బలహీనుడయ్యా నేను ఇజ్రాయేలు ప్రతి అంత కాలం ఏంటి నడిపించుకొస్తాను అని అంటే అంటాడుగా, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటే. నా స్నేహితులారా, ఈ 33 వచనాలు మనం వచ్చినప్పటికీ, అధ్యాయం వచ్చేవరకు మోషే ఆల్రెడీ ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో దాటించి సీనాయి కొండ మీదకి వెళ్ళేసి 40 రాత్రుల్లో 40 పగళ్ళు ప్రార్థన చేసి దిగొచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే వాడు ఏమైపోయాడో మాకు తెలియదు అనుకొని ఒక లేడీని తయారు చేసుకొని ఏం చేస్తున్నారు, దాని చుట్టూ కూడా నాట్యం ఆడుస్తూ ఆరాధిస్తున్నారు. అయితే ఈయన అంటాడు కదా, అయ్యా నా ప్రజల యొక్క పాపమును నువ్వు తూసివేసావు కదా, వాళ్ళ పాపమును తూసివేయకపోతే నా పేరు జీవగ్రంథంలో నువ్వు కొట్టివేయి, కానీ ప్రజలకు క్షమించయ్యా అంటాడు. అప్పుడు అనుకొని అంటాడు కదా, ఆ నమ్మకం లేదు. కానీ ఇప్పుడు అంటాడు మోషే అంటాడు, నీవు నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇప్పుడు మోషే తీవ్రత ఏంటి? నాతో నీ సన్నిధి రావాలి. ప్రతి క్రైస్తవుని మన జీవితంలో కూడా దేవుని సన్నిధి మనతో రావాలని చెప్పేసి ఒక తీవ్రత ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఒక దేవుని సన్నిధి మనతో వస్తే మనం ఏమవుతామంటే, నా స్నేహితులారా, ఎర్ర సముద్రంలో 2 పాయలు చేయగలుగుతాము. కఠినమైనటువంటి ఫరో నుండి తన ప్రజలను విడిపించుకురాగలుగుతాము. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే అనేకమైనటువంటి అద్భుతం చేయగలుగుతాము. అప్పుడు మోషే అంటాడు కదయ్యా, నా శక్తి చేత నేను దాటలేను, కానీ నీ సన్నిధి నన్ను దాటించింది, నీ సన్నిధే నన్ను విడిపించింది, నీ సన్నిధే రాత్రికాల సమయంలో ప్రభువా, రాత్రికాల సమయంలో అగ్నిస్తంభంగా నడిచింది, పగటి వేళలా మేఘస్తంభంగా నడిచింది, మాకు దాహం కలిగినప్పుడు బండను తీర్చింది, ఎడలో ఆకలితో ఉన్నప్పుడు ఆహారమునిచ్చింది. అందు గురించి నీ సన్నిధి లేకపోతే ఒక్క అడుగు కూడా ఏమంటారు ఆయన. నా స్నేహితులారా, మనం ప్రార్థన చేసే ప్రతిసారి మన గుండెల్లో నుండి ఒక మాట రావాలి. ఏమంటే, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి ఉంటే చాలు, అంత సమృద్ధి అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోషేతో దేవుని సన్నిధి వస్తుంది, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. మోషేతో దేవుని సన్నిధి వస్తుంది, ఫరో చేతి నుండి ప్రజలు విడిపించుకొచ్చాడు.
మోషే సన్నిధి తోడుగా వస్తుంది, ఆకలి తీర్చాడు. మోషతో దేవుని సన్నిధి వస్తుంది, నా స్నేహితులారా దాహాన్ని తీర్చగలిగినాడు. ఆ సన్నిధి అనుభవించాడు కనుకనే ఇప్పుడు అంటున్నాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారా? ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే ఒక్క అడుగు కూడా ఏమయ్యామయ్యా, నేను వస్తానయ్యా అంటే నువ్వు రాని కారణం మాకెందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కారణం నడిపిస్తాను, మేము కారణానికి వెళ్తామొచ్చు, కానీ నువ్వు రాకపోతే కళ కొట్టు. దేవుని సన్నిధి లేకపోతే ఆశ్రమం ఎందుకు మనకు? దేవుని సన్నిధి లేకపోతే ఆస్తిపాస్తులు మనకెందుకు? చాలా మంది కూడా దేవుని తోడుకు దూరం అయిపోయి మనకన్నా అన్నిలు చాలా మంది ధనవంతులుగా అయిపోయినారు. అవును కదా, మనకి తోడు లేకని దేవుని సన్నిధి మనం ఎంతగా ప్రేమించాలంటే అంత తీవ్రతగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఏ తీవ్రత ఉంటుంది? ఆస్తులు సంపాదించాలి తీవ్రత, ఇంకో ఇల్లు కట్టుకొని తీవ్రత ఉంటుంది. నా స్నేహితులారా మనం ఘనంగానే ఉండాలి, కానీ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి మన కనపరచాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎవరన్నా? మోషే ఎవరు? పెద్ద రాజా కాదు కదా, గొర్రెల కాపరి. ఇంకా దేవుని సన్నిధి తోడైంది కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? ఒక నాయకుడిగా మార్చబడ్డాడు, దేవుని ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నా స్నేహితులారా దావీదు నా స్నేహితుల మోషే నమ్మకస్తుడండి దేవుని దృష్టిలో. కారణం ఏంటంటే దేవుని సన్నిధి అతను తోడైంది కనుక అతడు ఏమనుకుంటున్నాడంటే ఈ దేవుని సన్నిధి నేను విడిచిపెట్టొద్దు, ఈ దేవుని సన్నిధి నాకు వెంట రావాలి అని దేవుని ఏమంటూ మోషే నా స్నేహితుల మోషే గుండెల్లో తీవ్రత వస్తుంది. ఇదే తీవ్రత యేసు క్రీస్తు నామంలో మనకు కూడా కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము మనం చూసుకున్నట్టయితే నా స్నేహితులారా 16-20 వచ్చిన చూసుకుందామా. న్యాయాధిపతులు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ అక్కడ నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తుండరి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా బ్రదర్ ఆయనకు ఒక తీవ్రత. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? సంసోను చూసి ఎగతాళి చేస్తున్నారు. సింహమును పట్టుకొని చీల్చిన వాడైనా, 300 నక్కలను పట్టిన వాడైనా, బలమైనటువంటి ఒక సాధనము ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోతున్నాడు? ఈసారి దేవుడు అంటున్నాడు కదా, ప్రభు ప్రజలంతా చూసిన ఎగతాళి చేస్తున్నారయ్యా, ఇది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. ఎప్పుడైతే దేవుని సన్నిధి కోరుకొని నా స్నేహితులారా అతను మౌనించినట్టుగా చూస్తూ ఉంటాం. నా స్నేహితులారా దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, తీవ్రత కలిగి మనం ఉంటామో, నిశ్చయంగా మన జీవితంలో ఒక గొప్ప విధంగా చూస్తూ ఉంటాము. యోనా కూడా అంటే ఒక మాట, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే దేవుని సన్నిధి నుండి పారిపోయి వస్తున్నావు అంటాడు. మరలా అంటాడు, అయ్యా నువ్వు నన్ను మరలా జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుని సన్నిధి లేకపోతే మనం జీరో. దేవుని సన్నిధి లేకపోతే మనం జీరో. నా స్నేహితులారా ఎప్పుడైతే ఈ జీరోకి దేవుని సన్నిధి తోడుగా ఉంటుందో బలమైన సాధనంగా దేవుడు మనం మారుస్తాడంతే. బైబిల్లో చాలా మంది నా స్నేహితులారా మనలాంటి సామాన్య వాళ్ళే, కానీ
దేవుని తోడు అతనికి తోడుగా ఉందన్న దేవుడు వారిని కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే గుండెలతో తీవ్రత దేవుని సన్నిధి కొరకు ఉంటుందో నిశ్చయముగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆమేన్. అయితే నా స్నేహితులారు, ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి ఎవరి జీవితంలో తీవ్రత ఉంటుందో, దేవుని సన్నిధిలో నుండి ఎవరికైతే తీవ్రత ఉంటుందో వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడతారో 4 విషయాలు మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంకా 10 నిమిషాలు టైం, 10 నిమిషాలు ముగించేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 ఆశీర్వాదం చెప్తాను. ఇప్పటికేం చెప్పినాను? మీ గుండెల్లో తీవ్రత, దేవుని సన్నిధి గురించి తీవ్రత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ గుండెల్లో దేవుని సన్నిధి గురించి తీవ్రత ఉంటే నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావో చూసుకుందాం. మొట్టమొదటి ఆశీర్వాదము సామెతల గ్రంథము 1 సామువేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము. 1 సామువేలు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే రాజావారు ఇక్కడ రాజావారు నా వైపు చూడండి. రాజావారు ఎవరికి భయపడాలి? మరి దావీదు రాజుకి భయపడాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడికి చదవండి, మనసు చదవాలి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి తోడై ఉన్నాడు? దావీదునకు తోడై ఉన్నాడు. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదునకు నా స్నేహితులారా దేవుని సన్నిధి తోడై ఉంది. ఇప్పుడు ఏమైతున్నాడు? ఇప్పుడు సౌలు దావీదు చూసి భయపడుతున్నాడు. కారణం, ఒక సామాన్యమైన పౌరుడు అండి దావీదు. ఇంకా అప్పుడు రాజు కాలేడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక సామాన్య వ్యక్తికి భయపడుతున్నాడు. అంటే దేవుడు మనకు తోడై ఉంటే మన శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుస్తారు. దేవుడు మొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుడు మన శత్రువులందరినీ కూడా మిత్రులు చేస్తాడు. అయితే దేవుడు 2 చేస్తాడు ఇక్కడ. అయితే నీకు మిత్రుగానే చేస్తాడు, లేకపోతే నీ నుండి పాలన వాళ్ళని నీ దగ్గర నుండి పంపిస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదునకు దేవుడు తోడై ఉన్నందున సౌలు అతన్ని చూసి భయపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు నాకు తోడై ఉంటే మనము మన శత్రువులందరూ కూడా మనకు మిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ, నా తప్పిక ఏంటంటే ఈరోజు బర్త్డే జరుపుకుంటుండే కృష్ణబాబుకి ఆయన బ్రతుకున్న కాలము కూడా అతని శత్రువు లేకుండా యేసు నామములో చెందురుగాక. మన జీవితంలో గట్టి అభిషేకం వచ్చునుగాక. మన కుటుంబంలో గట్టి అభిషేకం వచ్చునుగాక. ఆ విడుదల యేసు నామములో మనకు కలుగునుగాక. నా స్నేహితులారా, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే శత్రువులను మనకు ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. రెండో ఆశీర్వాదం నా స్నేహితులారా, రెండో ఆశీర్వాదము 1వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి గుమ్మముల యొక్క ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడి వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శి సమూయేలును వీరిని నియమించిరి. ఏం చేస్తున్నాడంట? అధికారిగా నియమించేశారు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మన నమ్మకంగా దేవునితో మనం ఉంటే దేవుని సత్యం మనకు తోడుగా ఉంటుంది. మనం ఏం చేస్తాము? దేవుడు మనని ఇంకా ముందుకు ఇంకెనక చదువుకు ఇంకా వెళ్ళిపోతా ఉంటే నా స్నేహితులారా, దేవుడు అతన్ని అధికారులుగా మార్చేశారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటే, దేవుడు మనకు తోడే ఉంటే మనము దేవుడు అధికారులుగా మారుస్తారంతే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మన పిల్లలందరూ కూడా అధికారులుగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాల్లో మన పిల్లలందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవుదురు గాక, కలెక్టర్లు అవుదురు గాక. నా స్నేహితులారా, దేశాన్ని పరిపాలించే నాయకులుగా మార్చబడాలి మన పిల్లలు. ఎప్పుడైతే దేవుడు వారికి తోడుగా ఉంటాడో, అందులోంచి తల్లిదండ్రులు మనం అందరము కూడా
మనం ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నీ సన్నిధి నా కుటుంబానికి తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధి నా పిల్లలకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేస్తే, నా స్నేహితులారా, మనము చేసిన ప్రార్థన, మనలో ఉన్న గుండెలో ఉన్న తీవ్రత దేవుని సన్నిధి గురించి అది మనం ఏం చేస్తుందంటే మన పిల్లల్ని అధికారులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారులు మార్చేది ఎవరు? దేవుడే. అధికారులు మార్చేది ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాల్లో నా స్నేహితులారా, మన పిల్లలందరినీ కూడా దేవుడు ఒక మంచి అధికారులుగా మార్చునుగాక, ఆఫీసర్స్గా మార్చునుగాక. మన కడుపులో నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్లు అవుతురుగాక. హల్లెలూయా. అట్టి రీతికి మనం ప్రార్థించాలి. అట్టి రీతిగా మన గుండెలో తీవ్రత ఉండాలి. దేవుని సన్నిధి మనతో వస్తే, నా స్నేహితులారా, దేవుని సన్నిధి మనతో వస్తే సామాన్యమైన వాళ్ళే బలవంతులుగా మార్చబడతారు. నా స్నేహితుడు దావీదు గొర్రె కాపరి రాజు చేయలేడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మనం కోరుకోవాలి, తీవ్రత ఉండాలి. ఇంకోటి నా స్నేహితులు, 3వ ఆశయం మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం. సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడు తలంపు నీ మనసులో పుట్టక ఎన్నున్నట్లు జాగ్రత్త పడును. బీదవాడైనా నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వారికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపం అవును. నీవు నిశ్చయముగా వారికి ఇయ్యవలను. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవాని కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. మన బ్రతుకు దినములన్నింటిలో కూడా మనం చేసే పనులన్నీ కూడా ఏం కావాలి? ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన ఏ పనైతే మనం చేస్తున్నామో అది మన పిల్లల విషయమే కావచ్చు, మనం ఏం చేసిన దేవుని సన్నిధిలో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటున్నామో మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సంఘం చేసినది ప్రతిది కూడా ఆశీర్వాదకరంగా మార్చబడను గాక, దీవెనకరంగా మార్చబడను గాక. హల్లెలూయా. మన దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం చేసినటువంటి పనులన్నింటిలో కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం తలంచుతాం, అన్ని అది చేయలేదు, ఇది చేయలేదు కాదు, దేవుని సన్నిధి కావాలని కోరుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధి కావాలని మనం కోరుకుంటామో నిశ్చయంగా మన జీవితంలో గొప్ప విడుదల మనం పొందుకుంటాము. 5వది నా స్నేహితులు, 4వది మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6:16 చదువుకుందామా? న్యాయాధిపతులు. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయవలెను. మళ్ళా చదువు బ్రదర్ ఒకసారి. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిద్యానీయులను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? చాలు బ్రదర్. నేను నీకు తోడై ఉన్నాను, మిద్యానీయులందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఒకే మనిషిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశాన్ని అంతా కూడా ఒకే మనిషిగా. ఇలా సాధ్యమవుతుంది? దేవుని సన్నిధి తోడు ఉంటే, దేవునితో ఉంటే అది సాధ్యమవుతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి మాట. గిద్యోను ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? పిరికేవాడు. అవునే కదా? తెలుసా మీకు గిద్యోను గురించి? తెలుసుగా? ఎవరన్నా మాకింగ్ తెలుసా? నన్ను చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయభక్తిని ఉన్నటువంటి వ్యక్తి అయినా, భయముతో దాచుకున్నటువంటి వ్యక్తి అయినా ఇప్పుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు ఎవరు చూసి భయపడుతున్నావు? నువ్వు ఎవరు చూసి భయపడుతున్నావు? నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావా?
వారికి నీ కంటులకు బాగా కనిపించవచ్చు, ఎక్కువ జనంగా కనిపించవచ్చు, కానీ నేను నీకు తోడై ఉన్నందున వాళ్ళందరూ కూడా ఒక్క మనుషులాగానే కనిపిస్తారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విధంగా సాధ్యమైంది అంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనం ప్రేమించినప్పుడు, దేవుని వెతికినప్పుడు, మన గుండెల్లో దేవుని సన్నిధి గురించి తీవ్రత ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, పెద్ద సమస్య సరే దేవుడు సులభంగా విజయం అనుభవిస్తానంతే మనం. హల్లెలూయా, హల్లెలూయా. అది పెద్ద సమస్య, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి నువ్వు కోరుకుంటావో, దేవుని సన్నిధితో నువ్వు తీవ్రత ఉంటావో, దేవుడు నీకు తోడై ఉంటాడో, ఆ దేశ ప్రజలందరూ కూడా ఒక్క మనిషిలాగా కనిపిస్తాడు. సులువైనటువంటి విజయము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది సులభమైనటువంటి విజయము? ఈరోజు నీ జీవితంలో దేని చూసి నువ్వు భయపడుతున్నావచ్చు, ఈరోజు నీ జీవితంలో అది సాధించలేక అనుకోవచ్చు. అది ఏదైనా పర్వాలేదు నా స్నేహితులారా, అది ఏదైనా పర్వాలేదు. నీ జీవితంలో ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఇక్కడ సమస్యలే కావచ్చు, అది నీకు పెద్దగా కనిపించవచ్చు, కానీ ఎప్పుడు దేవుని సన్నిధి నీకు తోడే ఉంటుందో అది చిన్నగా సులువునది నువ్వు దాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాబోయే దినాల్లో మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను నా స్నేహితులారా మనం సులభంగా ఎదుర్కొని విజయము పొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదములన్నీ కూడా మన తలపైన ఉండునుగాక. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి క్రీస్తు తలపైన కూడా యేసు నామములో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నా స్నేహితులారా, మొట్టమొదటి యొక్క ఆశీర్వాదం ఏంటంటే నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు. రెండోది అధికారంగా మారుస్తాడు. మూడోది ఆయన సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా కూడా ఆయన విజయం ఇస్తూ ఉంటాడు. నాలుగోది నా స్నేహితులారా, నీ జీవితంలో సులభమైనటువంటి విజయము నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు అనంటే నీ గుండెల్లో దేవుని సన్నిధి అనే తీవ్రత నీకు పుట్టినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నవీన్ చెల్లెకు కూడా చెప్తున్నాను, కృష్ణబాబుకు మీరు ఆస్తులు సంపాదించి ఇస్తారో ఇయ్యరో దేవుని కృప బట్టి అది మీకు దేవుడు మీకు ఇచ్చును గాక. కానీ మన ఆశ మా దప్పకి ఏంటంటే మీ ఇద్దరు బిడ్డలకు దేవుని సన్నిధి తోడుగుండాలని ప్రార్థించేయండి. ఆ సన్నిధే నిశ్చయంగా రాబోయే దినాల్లో ఒక బలమైనటువంటి వీరులుగా దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. నా స్నేహితులారా, మీ జీవితంలో కూడా మన పిల్లల జీవితంలో కూడా మనం దేవుని సన్నిధి మన పిల్లలకు తోడుగా ఉండాలని ప్రార్థించేద్దాం, మన కుటుంబాలకు తోడుగా ఉండాలని ప్రార్థించేద్దాం. నా స్నేహితుల ఈరోజు సామాన్యులమే కావచ్చు, ఈరోజు సామాన్యమైనమే కావచ్చు, కానీ ఒక రోజున నా స్నేహితులారా మనము దేవుడు మన పిల్లలు రాజులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులుగా చేయబోతున్నాడు ఆయన. అంతే భయపడిన వారే యుద్ధంలో జయశీలను మోగించబోతున్నారు. అంతే నా స్నేహితులారా, గిద్యోను వాడిన పనకాలు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. కుండలు అవి వాడుతూ ఉంటాడు. నా స్నేహితులారా, మన జీవితంలో అంటే గిద్యోను యొక్క విషయంలో అన్ని విద్యలు మనం చూసుకుంటూ పోతా ఉంటే సులభమైనటువంటి విద్యను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సులభమైనటువంటి విజయాలు దేవుడు ఆ యొక్క విజయం తేగా దేవుడు మనల్ని మన కుటుంబాలని ఈ రోజున యేసు క్రీస్తు నామంలో దీవించునుగాక.